హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిశ టీవీ. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు. మోక్షలో మెయిన్ లీడ్ చేసిన పర్సన్ అన్నమాట. యువరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా హాయ్ ఉన్నారు? మేడం. హాయ్. హాయ్. సో మోక్ష మూవీలో మీకు ఆఫర్ ఎలా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్? 'మోక్ష' మూవీలో నిజంగా ఒక అవకాశం అంటే డైరెక్టర్ అశోక్ చక్రం అన్నయ్య నాకొక 5, 6 సంవత్సరాల క్రితం పరిచయం అనమాట. ఓకే. నేను ఇండస్ట్రీకొచ్చి చిన్న చిన్న మూవీస్‌లో వర్క్ చేసుకుంటూ చిన్న చిన్న రోల్స్ చేస్తున్నా. హ్మ్. అటు టీవీ స్టూడియోలో కూడా ఏబీఎన్‌లో స్టూడియో వన్‌లో చిన్న హ్మ్. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్ చేస్తుంటే. హ్మ్. అట్లా మనకు బావొచ్చు దగ్గర ఎప్పుడో కలుస్తుండే. అక్కడ ఒకరోజు ఒక అన్నయ్య దగ్గర పరిచయం అయ్యాడు. అంటే ఓకే. బ్రదర్ మీరేం చేస్తారంటే ఇట్లా నేను ఆర్టిస్ట్‌గా చిన్న చిన్న పాత్రలు చేస్తున్నాను. చిన్న చిన్న మూవీస్‌లో వర్క్ చేస్తున్నాను. అయితే మనం కూడా ఒక మూవీ చేస్తున్నాం బ్రదర్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి ఒకసారి అని చెప్పి అన్నానన్నమాట. ఓకే. మూవీస్ అంటే ఇక సినిమాలంటేనే ఇంట్రెస్ట్ తోటి వచ్చినాం కాబట్టి సినిమా ఫీల్డ్‌కి హ్మ్. తప్పకుండా నేను వస్తానన్నా. నాకు ఏ చిన్న రోల్ అయినా పర్లేదు. హ్మ్. సినిమాలంటే ఇంట్రెస్ట్ తోటే వచ్చాను ఇండస్ట్రీకి అని చెప్పేసి అనగానే అన్న ఇంట్రెస్ట్ స్టూడియో ఉండే అప్పుడు కూడా ఛానల్‌లో. ఓకే. దాంట్లో వర్క్ చేసుకుంటూ కొంచెం కొద్ది రోజులు జర్నీ అయింది. హ్మ్. ఒక 1 మంత్, 2 మంత్ దాకా కొంచెం ఇద్దరు క్యారెక్టర్స్ కలవడం. హ్మ్. ప్రతి ఒక్కటి కూడా మాట్లాడుతుంటే ఫ్లెక్సిబుల్‌గా ఉండడం. ప్రతిదీ అలా ఉంటే బాగా అనిపించింది. అన్నయ్యతోటి కూడా అంటే ఇండస్ట్రీలో చాలామంది నేను వచ్చిన కొత్తలో చాలా చిన్న చిన్న టీవీ స్టూడియో నుంచి వర్క్ చేశాను. డైరెక్టర్లు చాలా మూవీస్‌లో వర్క్ చేసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. అలా చూసిన వాళ్ళు చూస్తే కొంచెం బాగా అనిపించింది. కొంతమంది వర్క్ చేయకున్నా గానీ రకరకాలుగా చెప్పేదొకటుంటది, చేసేదొకటుంటది. హ్మ్. సో, అన్నయ్య దగ్గరేందంటే చెప్పింది ఎట్లా షార్ట్‌గా చెప్పినా, ఏం చెప్పినా చెప్పింది చేయాలి. హ్మ్. అంటే చెప్పేదే చేశాడనమాట. హ్మ్. అట్లా నాకది బాగా అనిపించింది. అట్లా ఒక చిన్న రోల్ ఉంది బ్రదర్ మీరైతే చేయండి సినిమాలో హీరోతో పాటు ఉంటారు మీరు కథ తగ్గట్టుగా అని చెప్పేసి హ్మ్. చెప్పడం జరిగింది. నాకొక అవకాశాన్నయితే ఇవ్వడం జరిగింది. హ్మ్. అంతకుముందుకు నేను ఒక 'నందనం' అనే ఫిల్మ్ చేశాను. అది కూడా ఓటీటీ ఫిల్మ్. ఓకే. తుమ్మలపల్లి సత్యనారాయణ దాంట్లో రిలీజ్ చేశారు. హ్మ్. సో, డైరెక్టర్ మా రైటరు వెంకటేష్, దాసరి వెంకటేష్. హ్మ్. అతను కూడా డైరెక్టరు. హ్మ్. పవన్ డైరెక్టరు. హ్మ్. ముఖ్యంగా నాకు బాగా సపోర్ట్ చేసిందంటే వీరేశలింగం అన్నయ్య. హ్మ్. ఆయన ఆర్టిస్టు. చాలా మంచి యాక్టర్. హ్మ్. చాలా నాకు సపోర్ట్‌గా నేను సినిమా ఇండస్ట్రీకొచ్చి నాకు సపోర్ట్ చేసిందంటే నేను ఈరోజు ఎక్కడికెళ్ళినా చాలా కొంతమంది ఇట్లా యాంకరింగ్‌గా కొన్ని వీడియోస్ కానీ, సినిమాలు గానీ ఆహ్, మనకు ఇప్పుడు లైఫ్‌లో ఎవరైనా సరే ఇన్‌స్పిరేషన్‌గా అంటే ఒక ఒక సపోర్ట్ చేసి అంటారు కదా! హ్మ్. ఒక బిల్డింగ్‌కి ఒక చిన్న బేస్‌మెంట్ ఎంత ముఖ్యమో, అలాగా చాలా అరుదుగా మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే అందరుంటారు సాధారణంగా ఇండస్ట్రీలో హ్మ్. ఫ్యామిలీ సపోర్ట్. హ్మ్. కానీ నాకు కరణ్, వీరేశలింగం ఒక ముగ్గురు, నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళెప్పుడు చూసినా గానీ మా కాలేజీలో గూడా చాలామంది "అరే! నువ్వు సింపుల్‌గా బావుంటది. నువ్వు హ్మ్. మాట్లాడే విధానం గూడా ఒకసారి సక్సెస్ అయితావు. ట్రై జెయి" అని జెప్పేసి అట్లా అంటుంటే నాకట్లా అన్ని ఆడిషన్స్ ఇస్తా ఉంటే పర్లేదు బా చెప్తున్నావు డైలాగ్స్ అని ఏదైనా అని జెప్పేసి అలా చిన్న చిన్న రోల్స్ సీరియల్‌లో అక్కడిక్కడ వర్క్ చేస్తుంటే ఇలా క్యారెక్టర్స్ అనేది దొరుకుతా ఉన్నాయి. అలా చేసుకుంటూ పోతున్నా. హ్మ్. బట్ ఈ 'మోక్ష' అనే ఫిలిం చాలా స్ట్రగ్లింగ్ అయ్యి చాలా అన్నయ్య తానే అంటే ఆయనకు గూడా సినిమాలు తీయాలి, నిర్మించాలి అంటే ఒక డైరెక్టర్‌గా, ఒక యాక్టర్‌గా చేయాలని చాలా ఇంట్రెస్ట్. ఒక ప్యాషన్ తోటి ఇండస్ట్రీకొచ్చాడు. ఓకే. అలా ఇండస్ట్రీలో అంటే అలాంటి అవకాశాలు కష్టపడే వాళ్ళ కోసం ఈ సినిమా తీశాడు. హ్మ్. ఇంకొకటి ప్రొడ్యూసింగ్ గూడా చాలామంది ఎవరు సపోర్ట్ జేయలేదు. బట్ చాలా దిక్కుట్ల స్ట్రగ్లింగ్ అయ్యి ప్రతిదాన్ని ఆయనే అందులో ఉన్న టీమ్ మెంబర్సు ప్రతి ఒక్కటి లొకేషన్ గూడా ప్రతి దాంట్లో గూడా చాలా కష్టపడి డే అండ్ నైట్ స్ట్రగ్లింగ్ ఫేస్ జేసి ఎక్కడైనా చాలా హ్మ్. స్ట్రగ్లింగ్ ఫేస్ జేశాడు. నిజంగా అంటే ఒక డైరెక్టర్‌కి కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఒక పడవలో అందం కూర్చుంటాం, ప్రయాణిస్తాం. హ్మ్. కానీ ఆ పడవ నడిపేటోనికి అలలొచ్చినప్పుడు, తుఫాన్‌లొచ్చినప్పుడు సముద్రం మార్గం గమ్యం చేరుకోవాలంటే చాలా అతనికే తెలిసుంటది. సో, అతను ఫ్యామిలీ స్ట్రగుల్స్ వచ్చిన విధానం ప్రతి ఒక్కటి కూడా సో, ఇండస్ట్రీలో ఉన్నటువంటి అప్‌కమింగ్ యాక్టర్స్‌కి ఇన్‌స్పైరింగ్ అనమాట. ఒక హ్మ్. డైరెక్టరు, ఒక కామన్ మ్యాన్ అంటే ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళు అవుతలేరు. ఇప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళు ఎక్కువ సక్సెస్ అవుతున్నారు. బట్ అలాంటి ఒక టాలెంట్ ఉన్నటువంటి ఒక డైరెక్టర్ ఇండస్ట్రీకొస్తే చాలామంది కొత్త యాక్టర్స్‌కి కొత్త లైఫ్ వస్తది. చాలామంది వాళ్ళు అనుకున్న లక్ష్యానికి రీచ్ అవుతారు. సో, అట్లా నాకనిపించి సో, నాకు గూడా ఏంటంటే ప్రతిభ ఉన్న వాళ్ళని ప్రోత్సహించాలని నాకు కాలేజీ కాంచి బాగా ఒక మంచి హాబిట్ లాగా మా సార్‌లు, టీచర్స్ బాగా ప్రోత్సహించారు. మా మధు శాతవాహన్ సార్ ఎకనామిక్స్ లెక్చరర్ నన్ను బాగా ప్రోత్సహిస్తుండే. హ్మ్. నేనెప్పుడు నా స్టేటస్‌లో గూడా సెల్ ఫోన్‌లో ఎప్పుడు అవే పెట్టుకుంటాను. హ్మ్. మా మధు సార్ గూడా చాలా ఇద్దరు. హ్మ్. వాళ్ళిద్దరూ "మీరు ఏదైనా జేస్తావు నువ్వు చిన్న లైఫ్‌లో మాత్రం ఎక్కడ నువ్వు తగ్గొద్దు. ధైర్యంగా ముందుకెళ్ళు. నీకు వచ్చిన పని నేర్చుకో. ఒక ఒక లైబ్రరీలాగా నేర్చుకో నువ్వు.
ఎవరైనా సరే, ఉమ్, ఎక్కడ ఎవరు ఏది చెప్పినా, అది సినిమా ఇండస్ట్రీ అయినా. యాక్చువల్గా నాకు ఐఏఎస్ అంటే ఇంట్రెస్ట్. ఉమ్, యాక్చువల్గా నేను గ్రూప్ 2 ఒక హాఫ్ మార్క్ తోటే పోయింది నా కేటగిరీ బీసీడీలో. ఓకే. నేను అటు పోయేటోడిని. మరి అటు వెళ్ళకుండా ఆ, ఇట్లా ఇదంతా. అంటే యాక్చువల్గా నేను ఒక ఐఏఎస్, మా సార్లు ఎప్పుడు అని అంటుండే, ఒక ఐఏఎస్ నీలో కళ్ళు ఉంది, మంచి మార్క్స్ స్టూడెంట్, గ్రూప్ 2 ఒక్కటే మార్క్ బీసీడీ కేటగిరీ 2016లో. ఉమ్, మా నాన్న మా అమ్మ కూడా అందరూ, మా అక్కలు కూడా అదే. బట్ ఇక్కడికి వస్తే సక్సెస్ అవుతుందో లేదో తెలియదు, ఒక చిన్న భయం ఉండే. కొన్ని అక్కడిక్కడ వర్క్ చేస్తుంటే ఒకటి స్టూడియోలో అక్కడిక్కడ బాగుంది, చిన్న చిన్న ఏదన్నా పెద్ద కాకపోవచ్చాము కానీ నువ్వు ఒక చిన్న సీరియల్కు అక్కడిక్కడ పని చేసుకుంటూ నీ లైఫ్ని ఒక గోల్గా పెట్టుకొని వెళ్తే సక్సెస్ అవుతావు. ఒక ఒక 10 years కాకపోతే ఇంకా కొంతకాలానికి. అలా నాకు అందరు ఆడియన్స్ కూడా బాగుంది, నీకు యాంకరింగ్ కూడా సూట్ అవుతుంది అని అలా కొంచెం అందరికీ ఒక గుర్తింపు వచ్చేలాగా నన్ను సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్. సో నిజంగా చాలా మందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. ఎందుకంటే ఈ వేదిక ద్వారా చాలా, అంటే నా ఈ చాలా మంది ఇంటర్వ్యూస్లో చాలా దిక్కుల్లో చేశాను. బట్ అందరు సపోర్ట్ చేశారు నాకు ప్రతి చోట, కాలేజీలో, స్కూల్లో, మా ఉమ్, ఇంట్లో, మా ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఉమ్, కానీ, అబ్బాయి ఎక్కడ చూస్తాను రా చిన్న నిన్ను, ఉమ్, కష్టపడు, ఏదైనా నలుగురికి ఉపయోగపడే పని చేయి, ఉమ్, ఇట్లా అనిపించుండే. ఉమ్, నాకు కూడా ఇప్పటికీ గోల్ అదే. నాకు చాలా మంది డైరెక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు, అప్కమింగ్ డైరెక్టర్స్ 20 మంది డైరెక్టర్ నా చేతిలో ఉన్నారు. ఉమ్, 20 మంది సినిమా చేసేవాళ్ళు. వాళ్ళు కూడా ఒక సినిమా తీయాలి, నిరూపించుకోవాలి అన్న ఒక కసి, ప్యాషన్ ప్రతి ఒక్కరు బ్యాక్గ్రౌండ్లోనే. సినిమా ఇండస్ట్రీకి చాలా మంది చాలా పూర్ పీపులే వస్తారు, టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇండస్ట్రీకి వచ్చిన అగ్ర దర్శకులు మొత్తం చాలా పూర్ పీపుల్. ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ కావచ్చు, ఒక పూరి జగన్నాథ్ కావచ్చు, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు చాలా టాలెంటెడ్. ఇప్పుడు రాజమౌళి సార్ కూడా ఒకప్పుడు శాంతి నివాసం సినిమా సీరియల్కి ఉమ్, ఆయన డైరెక్షన్ చేశారు. అట్లా ప్రతి ఒక్కరు టాలెంట్ ఉన్న వాళ్ళు, పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు. ఉమ్, సో వాళ్ళ టాలెంట్ బేస్ చేసుకుని ఎదుగుతారు. సో ఉమ్, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, టాలెంట్ ఉన్న వాళ్ళు, ప్రతిభ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఉమ్, స్ట్రగుల్ సింగ్ వచ్చినప్పుడు బాధపడతాం, డౌన్ అవుతాం. మనకు ఒక సపోర్ట్ అనేది ఎవరు ఇవ్వరు. అరే ఉమ్, నేను ఉన్నారా, చల్ ఉమ్, నువ్వు చేయి, ఏదైనా నేను ధైర్యంగా నువ్వు ఉండు, ముందుకు గమ్యం, నీ యొక్క లక్ష్యాన్ని నువ్వు పెట్టుకో అని చెప్పేసి ఎవరు ఉండరు. ఫ్యామిలీలో ఇంట్లో ఒక్కోసారి అమ్మ తిడతారు, ఎవరైనా ఫ్రెండ్స్ కూడా. బట్ మనకంటే మనమే కొంచెం ధైర్యం తెచ్చుకొని, ఉమ్, ఒక్కొక్కసారి కొంతమంది సీనియర్స్ యాక్టర్స్ మీరు అన్నట్టు అప్పట్లో చిరంజీవి గారు కానీ, శ్రీకాంత్ కానీ, రవితేజ సార్ కానీ, నాని కానీ, ఇప్పుడు విజయ్ దేవరకొండ కానీ, ఉమ్, వాళ్ళంతా కూడా స్ట్రగ్లింగ్ వచ్చినప్పుడు కొంత గ్యాప్ తీసుకొని, ఉమ్, కొంత రిలాక్స్ అయ్యి, సో తర్వాతకి మళ్ళీ ఒక అవకాశం కానీ ఎక్కడన్నా చోట మనం ప్రమోట్ చేసే వాళ్ళు, అవకాశం ఇచ్చే వాళ్ళు ఉంటే, ఉమ్, అప్పుడు అవకాశం వచ్చినప్పుడు మనం ఆ యొక్క ఆపర్చునిటీని మంచిగా యూటిలైజేషన్ చేసుకుంటే, ఉమ్, మనము ఏ రంగమైనా సరే. చిరంజీవి సార్ ఈ మధ్యన చెన్నై లవ్ స్టార్లో చెప్పాడు, ఉమ్, నాకు ఎవరైనా నన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, ఉమ్, మీరు మీ లైఫ్ని కష్టపడి 10 మందికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుకోండి. అప్పుడు నేను చాలా సంతోషపడతాను. నేను ఒక అభిమానిగా నేను చిరంజీవి ఇన్స్పిరేషన్ తోటి వచ్చాను అని చెప్పి ఇలా ప్రతి ఒక్కరు చెప్తుంటారు. అప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. మీరు ఒక 10 మందికి, అంటే ఒక ఇండస్ట్రీలో హెల్ప్ పరంగా కావచ్చు, ఒక డైరెక్టర్గా, ఆర్టిస్ట్గా, టెక్నీషియన్గా, ఏదైనా కావచ్చు. అటు సినిమా రంగం కాకుండా బయట ప్రపంచం చాలా ఉన్నాయి. ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఇటు చాలా టెక్నాలజీ రంగాలు ఎన్నెన్నో, ఇప్పుడు అంతరిక్షం వరకు చాలా ఉన్నాయి. అలా ఎవరైనా ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి సార్ చెప్పారు. నిజంగా నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చింది మాత్రం కేవలం అన్నయ్య డ్యాన్స్ చూసే వచ్చాను. ఉమ్, అంటే ఎవరైనా సాధించవచ్చు ఇట్లా, ఏదైనా చిన్న చిన్న అంత ఇమేజ్ అందరూ అనుకుంటారు. ఎవరో ఒకటి ఇష్టంతో డ్యాన్స్ ప్రతి ఒక్కరు ఒక్కొక్కరికి హీరో ఉంటారు. ఉమ్, కానీ నాకు అనిపించింది, నేను కూడా అనుకున్నా, నన్ను కూడా మాకు వ్యవసాయం ఉంది, చదువుకున్న, జాబ్ చేసుకోరా, నీకు ఎందుకు రా సినిమా ఇండస్ట్రీలో, నీకంటే హైట్ ఉన్నోళ్ళు, వెయిట్ ఉన్నోళ్ళు, వైట్ ఉన్నోళ్ళు, కలర్ ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు, నువ్వు ఉమ్, ఎక్కడికి వెళ్ళి సక్సెస్ అవుతావరా అని నన్ను చాలా డిస్కరేజ్ చేశారు. ఉమ్, బట్ నాకు ఒక చిన్న నమ్మకం, ఎందుకు అంటే నేను రివర్స్గా ఆలోచించా. ఆ, చాలా మంది హైట్ పొట్టిగా ఉన్న వాళ్ళు కూడా ఇండస్ట్రీలో చాలా సక్సెస్ అయ్యారు. ఉమ్, అపోలో అల్లు రామలింగయ్య కానీ, ఇప్పుడు మన వేణుమావ సార్, చాలా రకాల కామెడియన్స్ కానీ, యాక్టర్స్ కానీ. సో కళ్ళకి భేదం లేదు, చిన్న పెద్ద వయసు తేడా లేదు. సో రంగు, రూపు, రుచి ఏది, మనలో ప్రతిభ ఉందా, తప్పకుండా నేను, నీకు టాలెంట్, ప్రతిభ ఉంటే తప్పకుండా కళమ్మ తల్లి ప్రతి ఒక్కరిని ఆదరిస్తుంది. ఉమ్, తప్పకుండా, దాంట్లో డౌట్ లేదు. ఇండస్ట్రీలో చాలా మంది నటులను చూస్తున్నాం కాబట్టి. ఉమ్, సో నాకు కూడా అలా అనిపించింది, అరే నేను హైట్ లేకున్నా, వెయిట్ లేకున్నా, నా వంతు నాకు వచ్చిన ఏదన్నా చిన్నది ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేశా. బట్ ఆ ప్రయత్నంలో ఆ, నాకు నాకు నిజంగా మిత్రులు చాలా మంది సాయం చేశారు. ఎందుకంటే చిన్న చిన్న రన్ అవుతున్నా కాబట్టి, ఏదో ఒక చిన్న ఛానల్ ఇప్పుడు పని చేసుకుంటూ, ఏదో కొంత నలుగురు తెలుస్తూ ఒక మంచి విషయాలు చెప్తూ వెళ్తున్నా. బట్ ఉమ్, ఈ తరుణంలో ఒక మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయాలని నా ఫీలింగ్. ఒక ఓకే. అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి, మాది చిన్న ఫ్యామిలీ, అందరికీ ఉమ్, అగ్రికల్చర్ ఫ్యామిలీనే ప్రతి ఒక్కరిది కూడా. బట్ ఉమ్, నేను కూడా ఒక సాదాసీదా రైతు కొడుకు నుంచి వచ్చాను కాబట్టి, అలాంటి ప్రతిభ ఉన్న వాళ్ళు డైరెక్టర్లైనా, యాక్టర్లైనా
బట్ నాకు సామాజికంగా సేవ అంటే ఇష్టం. ఉమ్, ఇండస్ట్రీ పరంగా కూడా అట్లా ఏదైనా ముందు ముందు కొన్ని చేయాలని నా ఆలోచన. ఉమ్, బట్ ఏదైనప్పటికీ ఇలా కొన్ని ఇప్పుడు నాని ప్యాడేజీలో కూడా చిన్న స్క్రీన్ లో అయితే నేను ఉమ్, దాంట్లో ఒక 10 రోజులు వర్క్ చేశాను. ఓకే. అప్పుడు అనిపించింది ఒక హీరో ఇండస్ట్రీలో ఉన్నటువంటి డైరెక్టర్గా అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఉమ్, అసలు గింత రెస్ట్ ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ హీరోలు క్యారవాన్ లకు అంటే ఏదన్నా షార్ట్ రెడీ కావాలనుకో, డైరెక్టర్ లేట్ అయింది అనుకో క్యారవాన్కి వెళ్ళిపోతారు, గంటలు గంటలు రారు. బట్ ఇప్పుడు ఆయన సెట్లోనే ఉండి రవితేజ సార్ కూడా ఇరుముడిలో చూశాను. ఉమ్, నాకు ఇది ఒకటి ఇన్స్పిరేషన్ అనిపించింది. లాస్ట్ ఒక మే నెలలో నేను ఒక 10 days అది 10 days ఇది షూటింగ్ వెళ్ళాను. బాగా అనిపించింది, నాకు ఇన్స్పిరేషన్ అనిపించింది. ఓకే, ఒక చిన్నది కూడా అట్లా వెళ్ళడం జరిగింది. బట్ ఏదైనప్పటికీ ఇలాంటి సినిమాలు మోక్ష ది ఇన్కరేషన్ డైరెక్టర్ అశోక్ చక్రం గారు ఏదైతే ప్రయత్నం చేశారో తప్పకుండా ఈ యొక్క సినిమా ద్వారా అతనికి ఇంకా మంచి అవకాశాలు, పెద్ద సినిమాలు తీయాలని, తను కూడా ఇండస్ట్రీలో బ్రదర్ ఇంకా చాలా మంది యాక్టర్స్కి అవకాశాలు కల్పించాలని నేనైతే కోరుకుంటున్నా ఒక తమ్ముడిగా. ఎందుకంటే మీ స్ట్రగ్లింగ్, మీ యొక్క పేషెంట్, మీ యొక్క బడ్జెట్, మీరు పెట్టిన ఖర్చు ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క ప్రతిది కూడా సపోర్ట్ అయ్యి మీరు అనుకున్నది మీ అయితే ఇలాగైతే మీరు గతంలో చెప్పారో ఈ దిశ టీవీ ద్వారా అందరి దిశలు మార్చి ఆ జీవితంలో ఒక వెలుగు రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీ దిశ టీవీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సినిమా పరంగా చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా సినిమాల్లో చిన్న సినిమాలు బాగా ఆదరిస్తారు. సో ప్రతి ఒక్కటి కూడా సపోర్ట్ చేస్తారు. సో స్పెషల్గా దిశ టీవీ యాజమాన్యానికి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు. మోక్ష టీం డైరెక్టర్ తరపు నుంచి, అశోక్ చక్రం తరపు నుంచి, మా టీం యాక్టర్స్ తరపు నుంచి, అదేవిధంగా అందరూ మాకు సపోర్ట్ చేసే ఛానల్ తరపు నుంచి కూడా ప్రత్యేకంగా దిశ టీవీకి, నాకు ఎండి మేడానికి నీ కృతజ్ఞతలు. మీకు కూడా యాంకర్ మా బ్రదర్ అన్నయ్య కెమెరామెన్ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఇంటర్వ్యూలు, ఇలాంటి సినిమాలు మంచి యాక్టర్స్తో కూడా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం కల్పించిన మీకు, యాజమాన్యానికి, మా డైరెక్టర్ అశోక్ చక్రానికి, ఒక మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఇలాంటి ఒక ఎన్నో మనస్ఫూర్తిగా ఎన్నో చేయాలి సినిమా ఇండస్ట్రీలని కోరుకుంటున్నా. నాకు థ్యాంక్ యూ ఈ అవకాశం. సో మోక్ష మూవీ ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? మోక్ష మూవీ అంటే ఎందుకు చూడాలంటే చాలా మంది సినిమా ఇండస్ట్రీలో స్ట్రగ్లింగ్, కష్టపడుతూ ఏదైనా అవకాశాలు అని చెప్తారు. బట్ కథ అనేది చాలా మంది, ఇంతకుముందుకు నేను గతంలో కూడా చెప్పాను, సమాజంలో చాలా మంది ఎక్కడ ఏదైనా చిన్న పనులు చేసినా, ఎక్కడికైనా వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, రకరకాల వెళ్తుంటాం సమాజంలో ప్రతిరోజు. ఎక్కడో ఒక చోట బాధ్యత అనేది ఉండదు చాలా మనుషులకి. ఇప్పుడున్నటువంటి చాలా యంగ్ పీపుల్ కానీ చాలా మంది పీపుల్స్కి ఒక బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారు సమాజంలో. ఏంటి తప్పు చేస్తే ఏదైనా ఏం కాదులే వెళ్ళిపోదాం అని చెప్పేసి రకరకాలుగా ఇలా మనుషులు ఉంటారు. సో అలాంటి ఒక కాన్సెప్ట్లో తప్పు చేస్తే శిక్ష పడుతుంది. సో ఒక గవర్నమెంట్కి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఒక దండించే ఒక వ్యక్తి ఉంటారు ఎక్కడైనా సరే, ఈ సొసైటీకి, ఈ సృష్టికి అని చెప్పి ఒక కాన్సెప్ట్ తోటి మంచి ఒక మెసేజ్ ఉంది. చాలా ట్విస్టల్గా ఒక ప్రతి చోట ట్విస్టింగ్ ఉంటుంది ఈ యొక్క సినిమా. మీరు చూస్తే అర్థమవుతుంది. ప్రసాద్ ల్యాబ్లో ఆగస్టు 8న మంచి షో ఏర్పాటు చేశారు మా డైరెక్టర్ గారు. తప్పకుండా సినిమా సంబంధించిన డైరెక్టర్లు, యాక్టర్లు, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ ప్రతి ఒక్కరు సినిమా అంటే ఇష్టం ఉండి ప్రతి ఒక్కరు కూడా ఆ ఇష్టంతో ఉండేవాళ్ళు. తప్పకుండా మీరు రండి, వచ్చి మాకు సపోర్ట్ చేయండి. అశోక్ చక్రం తీసినటువంటి మోక్ష ది ఇన్కరేషన్ ఫిలిం మీకు ఎలా అనిపించిందో మీరు అందరూ కామెంట్ చేయండి, మాట్లాడండి. సో చూసారుగా ఈ ఇంటర్వ్యూలో మోక్ష మూవీ అసలు ఎందుకు చూడాలి ఏంటి, అసలు డైరెక్టర్ ఎంతగా కష్టపడి ఈ మూవీని అయితే తీశారు, అలాగే అందులో ఉన్న యాక్టర్స్ కూడా ఎంత కష్టపడి చేశారు, అసలు ఎందుకు ఈ మూవీ చూడాలనేది చాలా క్లియర్గా అయితే యువరాజ్ గారు మనతో చెప్పారు కదా. సో ఈ మూవీ ఎందుకు చూడాలని చెప్పారు కాబట్టి మీ అందరూ కూడా ఆగస్టు 8న ప్రసాద్ ల్యాబ్లో అయితే ఒక షో వేస్తున్నారు. సో దీనికి అందరూ వచ్చి ఆదరిస్తారని మేమైతే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ సక్సెస్ మీట్లో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.